Hyderabad. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాతో ఉండి తండ్రి నీ యొక్క ఘనమైన నామాన్ని మేము హెచ్చించుకున్న విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా యేసయ్య నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను కొనియాడడానికి, నిన్ను పూజించడానికి నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క మాటలు వినే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నీ రూపంలో మీరు మమ్మల్ని తీర్చిదిద్దుకుంటున్న విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, సమస్త మహిమగంత నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి పెడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హోసన్నా 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 మహోన్నతుడు, హోసన్నా 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 మహోన్నతుడు. దేవాని నామము ఉన్నత నామము, దేవాని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసన్నా ప్రభునకే కీర్తి 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 రాజునకే. రాజునకే దేవాని నామము ఉన్నత నామము, దేవాని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసన్నా ప్రభునకే. హోసన్నా 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 మహోన్నతుడు, హోసన్నా 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 ఇన్ ద హైయెస్ట్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే సామెతలు 31:12 ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. దేవుడి యొక్క లోకానికి వరుడుగా వచ్చినప్పుడు మనం వధువు సంఘంగా ఆయనకు రాజ్యం మనం ప్రవేశించే వారమైనాం. అయితే మన యొక్క జీవితం యొక్క లోకంలో ఏ విధంగా ఉండాలంటే మనం చేసే ప్రతి ఒక్క క్రియలు దేవుని సంతోష పెట్టే వారంగా ఉండాలి. మొదటిగా మన యొక్క ఆలోచనలు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మనం చూసే చూపులు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మన చేతి క్రియలు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. అదే విధంగా మన యొక్క హృదయ ధ్యానము దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మనం నడిచే నడవడిక దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. చూడండి, ఇటువంటివి మనం ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనం దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తామో ఖచ్చితంగా మనం ఆయన సంతోష పెట్టిన వారం అవుతాం. ఎటువంటి క్రియల ద్వారా మనం దేవుని సంతోష పెట్టగలుగుతామంటే మన యొక్క జీవితమే దేవునికి సంతోషకరంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చూడండి, మన యొక్క ఆలోచనలు ఎప్పుడు దేవుని మహిమార్థమై ఉన్నప్పుడు, మన యొక్క ఆలోచనలు దేవుని మహింపరిచేటివై ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క ఆలోచన ద్వారా సంతోషించగలుగుతాడు. అదే విధంగా మన యొక్క చూపులు చూడండి, ఈ యొక్క కనులు ఆయన యొక్క రాకడ కోసం మనము మన యొక్క జీవితాన్ని మనం సిద్ధపరచుకుంటూ ఆయన యొక్క రాకడ కోసం ఈ యొక్క కనులు ఎదురు చూస్తున్నప్పుడు అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అదే విధంగా మన యొక్క మాటలు చూడండి, యొక్క నోటితో అనుక్షణం మనం దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవునికి మహిమార్థంగా ఉంటుంది. అది దేవుని మహింపరిచేదై ఉంటుంది. అదే విధంగా చూడండి, మన యొక్క చేతి క్రియలు మనం చేసే ప్రతి ఒక్క క్రియ అది దేవుని మహిమార్థమై మనం చేసినప్పుడు ఇది దేవుని సంతోషపెడుతుంది అని మనము ఆ యొక్క పనులు మనం చేసినప్పుడు ఖచ్చితంగా అది దేవుని సంతోష పెట్టేది అయి ఉంటుంది. మనం నడిచే ప్రతి ఒక్క నడవడిక ద్వారా దేవునికి మహిమార్థకరంగా ఉండాలి. చూడండి, మనం వెళ్లే ప్రతి స్థలానికి దేవుడు కూడా మనతో వచ్చే స్థలమై ఉన్నప్పుడు అది దేవునికి మహిమార్థకరంగా ఉంటుంది. ఇటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితమే దేవుని సంతోష పెట్టేదిగా ఉన్నప్పుడు ఇంత గొప్ప సంతోషాన్ని మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి ఈనాడు మనం ఇటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. మన యొక్క జీవితాన్ని దేవుని ముందు ఒక బహుమానంగా మనం పెడదాం. తద్వారా దేవుడు మనకిచ్చే యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని కుటుంబ సమేతంగా మనం పొందుకుందాం. కాబట్టి ఈనాడు దేవుడు మనం ఇటువంటి ఆశీర్వాదాలతో మనం ఆస్వాదించును గాక. మన యొక్క జీవితమే ఆయనకి గొప్ప మహిమార్థకరంగా ఉండులాగున. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్. జీవితం నీకంకితం దేవా.
జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా సోగ సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవా ఈ జీవితం నీకంకితం.